ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అనేటటువంటి లక్షణం చంద్రబోస్ గారి దగ్గర చూస్తాం. ఆయన సామాన్యులైనటువంటి వాళ్ళతో కూడా మాట్లాడతాడు. నిజంగా ఆయన మాట్లాడుతుంటే నాకైతే ఒక మెస్మరిజం కనబడుతుంది. నాకు ప్రత్యక్ష పరిచయం లేదు, లేదా ఎప్పుడు మాట్లాడింది కూడా లేదు. కానీ ఒక త్రివిక్రమ్ మాటల తర్వాతన త్రివిక్రమ్ మాటలు వచ్చేటప్పటికి అదొక తరహా వే, ఒక దాన్ని ఏమంటామంటే మనకి ఇంప్రెషన్ క్రియేట్ చేయగలిగేటటువంటి, మనలో చైతన్యాన్ని సృష్టించేటటువంటి. అదే సందర్భంలో ఒక చక్కిలి గింతలు పెడతాయి చంద్రబోస్ గారి మాటలంటే. అద్భుతంగా మాట్లాడతారు. ప్లస్ ఆయన రాసే పాటలలో ఆ సాహిత్యం ఇవాల్టి రోజు ఉన్నటువంటి వాళ్ళకి లేరు అని చెప్పను, రేర్ అవుతున్నటువంటి సందర్భంలో ఆస్కార్ గ్రహించినటువంటి చంద్రబోస్ గారు ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం. ఈనాడులో సబ్-ఎడిటర్గా పనిచేసేవాళ్ళు. ఆయన పనిచేస్తూ నెల నెల చక్కగా జీతం తీసుకునేటటువంటి ఉద్యోగం అయ్యుండి కూడా తనకి ఈ రంగం మీదన, ఈ సాహిత్యం మీద ఉన్నటువంటి మోజుతో కష్టాలు ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు. వాళ్ళ ఫ్యామిలీ కూడా అందుకు అతన్ని అంగీకరించి ప్రోత్సహిస్తే ఇవాళ రోజున ఆ స్థాయికి వచ్చారు. ఒక్క పూటలో పాట రాయగలిగినటువంటి నేర్పరి మేధావి. ఆయన్ని అమ్మాయి ఎవరో సరిగ్గా నన్ను రిసీవ్ చేసుకోలేదు, సరిగ్గా మాట్లాడలేదు, ఓ కామెంట్ చేశారు అని మాట్లాడితే ఆయన్ని బద్నాం చేస్తున్నాం. ఆమె స్థాయి ఆయన్ని బద్నాం చేయగలిగిన స్థాయి అంటే కాకపోయినా సరే మనం ఇచ్చాం యూట్యూబ్ల ద్వారా, డిజిటల్ ప్లాట్ఫారాల ద్వారా. అట్లాగే కీరవాణి, ఆయన పాట, ఆయన సంగీతం ఏదైతే ఉందో స్టిల్ నౌ కొట్టేది లేదని చెప్పను, టాప్ 5లో ఉంటుంది. టాప్ 5 ఆయన ఖచ్చితంగా ఉండి తీరుతారు. అద్భుతమైనటువంటి వ్యక్తి, మంచి టాలెంటెడ్. ఆ మనిషిని పట్టుకుని ఇప్పుడు ఒక అమ్మాయి గురించి నిందిస్తున్నాం. ఆ అమ్మాయి వీళ్ళందరికంటే అద్భుతమైనటువంటిదని తను ప్రూవ్ చేసుకుని అప్పుడు మాట్లాడితే ఖచ్చితంగా దానికి ఒక అర్హత ఉంటుంది. అలా కాకుండా తను గతంలో కొన్నిట్లో గెలుచుకుంది, ఇప్పుడు ఓడింది. గెలిచినప్పుడు గొప్పతనంగా, ఓడినప్పుడు బాధపడటం అనేది సహజం. అయితే ఆ సందర్భంగా వచ్చిన ఆక్రోషంలో నుంచి వచ్చిన సహజ సిద్ధమైన మాటలు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు సహజంగా ఆ ఓడామన్నప్పుడు ఒక మానసికంగా ఇబ్బంది పడుతున్నప్పుడు వాళ్ళే ఏదో చేసి ఉంటారులే అన్నటువంటి కోణంలో కాస్త ఊరడిస్తారు. ఆ ఊరడింపుని తీసుకొచ్చి ఏకంగా అవతల వాళ్ళ మీద బురద చల్లేటటువంటి స్థాయికి. ఇద్దరూ సరస్వతీ పుత్రులు. సరస్వతీ మాత ఆశీర్వచనం లేకుండా ఒక కీరవాణి, ఒక చంద్రబోస్ ఆ స్థాయిలో ఉండరు. వాళ్ళిద్దరూ క్షమించాలి ఈ సమాజంలో ఉన్నటువంటి బుర్ర తక్కువ వెధవల కామెంట్లకి. అది గ్రహించాల్సిన అవసరం ఉంది.